8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ మాట్లాడారని మండిపడ్డారు. జై భీమ్రావు భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ దేశంలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే చర్చ నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిందన్నారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడమే కాకుండా మళ్లీ ఇవాళ పేపర్లలో రాయించుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర పన్నారని జడ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఈ దేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి రాజకీయ నాయకుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరు. నీకంటే నేనేం తక్కువ తిన్నానా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా సినిమా యాక్టర్ కాదేమో, నేను ఇంకా సినిమా యాక్టరు, నీకంటే అద్భుతంగా అబద్ధాలు ఆడగలుగుతా నేనని ఆయనతోటి పోటీపడి నువ్వా నేనా అన్నట్టు రమారమి నువ్వెంతంటే నేనెంత అని నేను మహేష్ బాబుని చంద్రబాబు A1 వీడియోలో కొట్టుకున్నట్టుగా ఇద్దరు కొట్టుకొని అసలు అత్యంత అద్భుతంగా రంజింపజేశారు నిన్న అసెంబ్లీ సమావేశాలను. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్నటువంటి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అత్యంత జుగుస్పాకరమైనటువంటి చర్చ, అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్చ, అబద్ధాలతో కూడుకున్నటువంటి చర్చ, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి చర్చ, ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి చర్చ, ప్రజలకి, యువతకి, మహిళలకి, ఎంప్లాయీస్కి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడని చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి 1% కూడా ఉపయోగపడని చర్చ, ఒక శుద్ధ వేస్ట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నీవు కాదా? నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు ప్రతి క్రిస్టియన్ని, ప్రతి ముస్లిం యొక్క గుండెని గాయపరిచింది. ఎవరండి క్రిస్టియన్స్, ముస్లిమ్సు? ఈ దేశంలో పౌరులు కాదా? ఈ దేశంలో ఓటు హక్కు లేదా? ఈ దేశంలో బ్రతికే హక్కు లేదా? ఎవరి మీద దాడి జరిగింది? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని తీసుకొస్తున్నారు? ఎవరి మతం మీద మీరు గొడవ పెడుతున్నారు? ఎవరిని లోపలికి లాగుతున్నారు? ఎవరి కులమత ఘర్షణలు పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు? తిరుమల లడ్డు విషయంలో అసలు జరిగిన కల్తీకి, మీరు చెప్పబడుతున్న కల్తీకి హిందూ ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి ఏం సంబంధం సార్?